మాతాజీ పరబ్రహ్మ మొత్తం అని అంటారు. మళ్ళీ ప్లస్ దీంట్లోనే రకాలు శివుడు, నరసింహ, హనుమంతుడు, పార్వతీమాత ఇవి ఎందుకుంటే మళ్ళీ ఒక్కడే కదా పరమాత్మ, మళ్ళీ ఇవన్నీ రకాలు ఎందుకని. నీ ప్రశ్న ఇదే ప్రశ్న నీది కూడా. నీకు సందేహం వచ్చింది ఏదన్నా? అక్క సందేహం ఇది. సరే అయితే నువ్వు అన్నది కరెక్టే బేట. పరమాత్మ ఒక్కడే కదా, మరి ఇన్ని రూపాలు ఎందుకు? శివుడు రూపకంగా, పార్వతి, గణపతి, నరసింహస్వామి, రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుడు కదా, రకరకాల దేవతలు ఎందుకు? పరబ్రహ్మ ఒక్కరే అన్నారు కదా, మరి ఇంతమందిని దేవతలు పూజిస్తున్నారు కదా అని నీకు క్వశ్చన్. అయితే దీనికి సమాధానము విను. ఇప్పుడు నేను మా కూతురికి ఏమైతా? భర్తకి ఏమైతా? అమ్మకి ఏమైతా? మా అమ్మకి కూతురు. మా అక్కకి ఏమైతా? చెల్లి. మళ్ళీ మీకేమైతా? గురు. మళ్ళీ ఈ సమాజానికి చుట్టుపక్కలకి ఏమైతా? నైబర్. ఓకే, ఇట్లా రకరకాలుగా వాళ్ళకి అట్లా ఉన్నా. మా అత్తమ్మకి ఏమైతా? నేను కోడలైతా. అంటే నేను కూతురుగైనా భార్యగైనా, భార్యగా మారినా కదా, కూతురుగా మారినా, భార్యగా మారినా, అమ్మగా మారినా, అక్కగా మారినా, చెల్లెలుగా మారినా, అత్తగా మారినా, గురువుగా మారినా, నైబర్గా కూడా మారినా. మరి ఇన్ని రకరకాలు, ఇన్ని పాత్రలు, ఇన్ని అవతారాలు ఎత్తినా కదా నేను. అంటే ఒక అమ్మగా అవతారం ఎత్తిన, ఒక కోడలుగా అవతారం ఎత్తిన, ఒక గురువుగా అవతారం ఎత్తిన, ఒక అక్కగా అవతారం ఎత్తిన, ఒక చెల్లెలుగా అవతారం ఎత్తిన, ఒక భార్యగా అవతారం ఎత్తిన, రాను ఒక అమ్మమ్మగా కూడా అవతారం ఎత్తుతా. ఇన్ని అవతారాలు ఉన్నా కదా. ఇన్ని అవతారాలలో నేను ఉన్నప్పుడు మరి నేనెవరు? సపరేట్ ఉన్నానా? ఇన్ని ఒక 10-15 అవతారాలు ఎత్తినా కదా నేను. అట్లా అమ్మగా, భార్యగా, బిడ్డగా, ఇట్లున్నా, గురువుగా ఉన్నా కదా. మరి ఇంతమంది వేరే ఉన్నారా? ఒక్కరే ఆ సందర్భోచితంగా, ఆ సందర్భాలలో ఆ విధంగా పాత్రను పోషిస్తున్నారు, అంటే ఆ పాత్రలో ఉన్నారు అని. ఇక్కడ కూడా అంతే. దేవుడు ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే అయినా ఆ సందర్భానుసారంగా, ఆ శక్తి రూపకంగా ఆ పేరు వచ్చింది. ఇప్పుడు చూడు, వైర్లో నుంచి కరెంటు పాస్ అవుతుంది కదా. వైర్లో నుంచి కరెంటు పాస్ అయినప్పుడు లైట్లకు వచ్చింది. కరెంటు పాస్ అయినప్పుడు లైట్ వెలుగుతుంది. అదే ఫ్యాన్లకు వస్తే ఫ్యాన్ ఆన్ అయితే, ఫ్రిడ్జ్లకు వస్తే ఇంకా, అంటే ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో టీవీలకు వస్తే, అంటే టీవీ, ఏమంటారు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. అవన్నీ దేంతో నడుస్తున్నాయి? ఎలక్ట్రిక్ తోటి. మనం వేరుగా చూస్తున్నాం కానీ లోపల ఉన్నది ఒకటే. అంటే ఇన్ని రూపాలలో ఉన్నది ఒకటే పరమాత్మ, కానీ ఆ సందర్భాలలో ఆ శక్తి ఆ విధంగా ప్రకటితమైతే దానికి ఆ పేరు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఒక్కొక్కసారి సీరియస్ ఉంటావు, కోపం వస్తుంది, ఒక్కొక్కసారి నవ్వుతావు, ఒక్కొక్కసారి ఏడుస్తావు. మరి ఏడ్చినప్పుడు సపరేట్ పల్లవి, నవ్వినప్పుడు సపరేట్ పల్లవి ఉందా? కానీ ఒకటే ఉందిగా, సందర్భానుసారం చేస్తున్నావు కదా. నువ్వు నవ్వొచ్చినప్పుడు నవ్వుతున్నావు, వేరే పల్లవి నవ్వుతుందా? ఇళ్ళకి ఒకటి వచ్చి నువ్వే, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అట్లున్నావు. ఇది కూడా అంటే సందర్భానుసారము ఆ శక్తి ఎట్లా ప్రకటితమవుతుందో ఆ శక్తికి ఆ పేరు. ఇప్పుడు చెప్పు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ అంటే పరబ్రహ్మే ఫస్ట్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, వీళ్ళు ముగ్గురు పరబ్రహ్మే. మళ్ళీ ఈ ముగ్గురు ట్రయాంగిల్, ఇది పరబ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మళ్ళీ ఈ మూడు ఒక్కటే. ఆ ఒక్కటే ఈ మూడే ఆ ఒకటి. దీన్ని ఏమంటారు తెలుగులో అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటారు. అర్థమైందా? ఓకేనా? సరిపోయిందా ఆన్సర్? వెరీ గుడ్. జై గురు.